రైట్. అలాగే మనకు కూడా సంఘాల్లో తగ్గిపోయింది. అందుకే సమస్యలు ఎక్కువైపోతున్నాయి. రైట్. వచ్చిన వారు వచ్చినట్టు కొంచెం ముందు కుర్చీల్లో కూర్చుంటే మంచిది. దయచేసి కుర్చీల్లో కూర్చున్నవారు లేవండి ఒకసారి దయచేసి. మీ ముందర వెనకొచ్చే వారికి సులభంగా ఉంటుంది. అమ్మా ఇటువైపు 2 కుర్చీలు మీ ముందర. కొందరు ఏమనుకుంటారంటే మాకు కాదులే చెప్తున్నది ఎవరికో. వాక్యం కూడా అట్లే, మనకు కాదులే అది ఎవరికో అన్నట్లు. దయచేసి మీ ముందర ఖాళీ లేకుండా చూసుకుందాం. కాస్త అటు ఇటు కొంచెం సమయం లేట్గా సాగుతుంది. సాధ్యమైనంత సద్వినియోగం చేసుకుందాం. 5-10 నిమిషాలు అటు ఇటుగా. కొన్నిసార్లు ఆలస్యాలు కూడా దేవుని ఆలోచన ప్రకారం ఉంటాయి. ఇంకెవరో వస్తున్నారని దేవుడు చూస్తున్నాడు, వారు కూడా వినాలి, వింటే బాగుపడతారు. ముందుగానే వచ్చి కూర్చున్న మీరెంతో ధన్యులు. వస్తున్న వారు ఉన్నారు, మంచిది. అలాగే సేవలో పరిగెత్తు మేము కూడా అలసిపోతూ ఉన్నాం కనుక మరలా బాడీని పికప్ చేసుకొని చక్కబెట్టుకొని రావాల్సి వస్తుంది. రైట్. ప్రియులారా, ఈ శ్రేష్టమైన కూడికల్లో ఆయా దాసుల ద్వారా ఆయా కోణాల్లో నుంచి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి సందేశం అవసరమే. మనం భోంచేసేటప్పుడు అన్నము ఉంటుంది, కర్రీ ఉంటుంది, చట్నీ ఉంటుంది, చారు ఉంటుంది, పెరుగు, ఉప్పు ఉంటాయి. అన్నీ కలిపితేనే సంపూర్ణ భోజనం. పనిలో పనిగా ముక్కలు ఉంటాయి, అప్పుడే సంపూర్ణ భోజనం, ఫుల్ మీల్స్, పర్ఫెక్ట్ మీల్. కనుక సేవకుల ద్వారా మీకు అలా వడ్డిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మనకు. కనుక అన్నీ రుచి చూసి ఆస్వాదించి ఆరగించి అరిగించుకొని బలం పొంది ప్రభువు కోసం బ్రతకాలి. హల్లెలూయా. మంచి. ఈ కోడికల్లో అనొచ్చు అని అర్థమైపోయింది నాకు, కనుక ధైర్యం వచ్చింది. రైట్. ప్రియులారా, ప్రభు దాసుడనైన నా వంతుగా యేసుకు స్థలమియ్యండి, యేసుకు స్థలమియ్యండి బాబు. అందులో మొదటి పాఠము
యేసుకు స్థలమీయని లోకం. అందుకే ఈ లోకం ఇలా తయారైపోయింది. ఈ ఉదయకాలం రెండో పాఠం ఎక్కువ వస్తుంది, కొంచెం తగ్గించవచ్చు. రెండో పాఠం యేసుకు మన హృదయములలో స్థలం. అది రైట్ ప్లేస్. కానీ మనము స్థలం ఇచ్చినట్లే ఉంటుంది, కానీ అది రాంగ్ ప్లేస్లో ఇస్తుంటాం. ఒకడన్నాడు, యేసు ప్రభు నా జేబులోనే ఉన్నాడు అని. అది రాంగ్ ప్లేస్. అది గోడ మీదే ఉన్నాడు. రాంగ్ ప్లేస్. అది ఎక్కడుండాలి? గట్టిగా హృదయంలో. అది రైట్ ప్లేస్. కనుక ప్రభువుకు మన హృదయంలో ఏ మేరకు స్థలం ఉంది? ఆయనేమో అంతా కావాలంటున్నాడు. 1 ఇంచు కూడా వేరుగా ఉండేదానికి వీలు లేదు. ఎయిదర్ ఆల్ ఆర్ నాట్ ఎట్ ఆల్. 100% ఆ స్థలం ఎవరికి? నాకే అంటున్నాడు ప్రభు. కనుక అట్టి అనుభవము కలవారు బహుధన్యులు. గుండె నిండా యేసు ఉంటే ఆ గుండె ఏసీలాగా ఉంటుంది, కూల్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటారు. గుండ్రాయిలాగా ఉంటారు, కదలక బెదరక చెదరక స్థిరంగా ఉంటారు. కనుక ఆ విషయాలు భద్రం చేసుకుందాం. ఈ రాత్రి యేసుకు మన ఇంటిలో స్థలము. చెప్పండి, 3వ ధ్యానం. యేసుకు మన ఇంటిలో స్థలం. రండి, మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఒకరు మైక్ దగ్గర పెట్టుకోండి, చదవగలిగిన ప్రియులు. అదేంటో అమ్మాయిలే బాగా చదువుతున్నారు, అబ్బాయిల్లో చదువు రానోళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు. బాబు, ఈ పూట అబ్బాయిలు తీసుకోండి. మనకు రోషం రావట్లేదా? అంటే మేము దొరికిపోతాం అంకుల్, బైబిల్ సరిగా చదవం కదా, ఏ బుక్ ఎక్కడుందో మీరు ఏం చెప్తారో. ఉపధ్యాయ గ్రంథం అంటే మేము చేతులు ఎత్తేయాల్సి వస్తుంది, అది ఎక్కడుందో. నాన్న తీసుకున్నారా? వెరీ గుడ్, రైట్. బాబు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 23, 24, 23, 24. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని. కొంచెం దాన్ని ఫోర్స్గా చదువు. ఏమన్నాడు యేసయ్య? స్థలమీయుడి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయన్ను అపహసించిరి. ఏదో చదవడం కాదు కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి, దాంట్లో ఫీలింగ్ రావాలి. యేసయ్య ఎట్లా అని ఉంటాడు. అక్కడంతా జనం ఇంటి నిండు ఉన్నారు, డోర్లో పట్టడం లేదు. ఎట్లా అని ఉంటాడు, అది ఊహించుకొని ఎట్లా చదవ. స్థలమీయుడి ఏమని ఉంటాడు? స్థలమీయండి, స్థలమీయండి అని ప్రభు అన్నాడు.
ఆ ఇంటి దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఈ ఇంట్లో నాకు స్థలం ఇవ్వండి, ఈ ఇంట్లో నాకు స్థలం ఇవ్వండి. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, వందనాలు. దాసుని వంతుగా నీవు ఇచ్చిన అంశంలో 3వ ధ్యానం ఈ రాత్రి దీవించి దాసుని ప్రాణమును బలపరిచి బిడ్డలతో మాట్లాడి మహిమ పొంది, మా ఇంటిలో నీవుంటే ఎంత బాగుంటుంది ప్రభువా, దయపాలించండి, సాయం చేయండి తండ్రి. ఆత్మ ద్వారా పలికించుమని, సాతానును బంధించుమని, పరిశుద్ధాత్ముని స్వరం వినిపించుమని యేసు క్రీస్తు ప్రభు ద్వారా స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక దినాన ఒక స్కూల్లో పిక్నిక్ వెళ్ళాలని అనుకున్నారు. బస్సు మాట్లాడుకొని బస్సులో పిల్లలందరూ, ఆడపిల్లలు, మగపిల్లలు, టీచర్లు, హెడ్ మాస్టర్ అందరూ బయలుదేరి వెళ్తున్నారు ఒక స్పాట్కి. మధ్యలో ఒక చోట కాసేపు బస్సు ఆగింది, అందరూ దిగారు, అటు ఇటు తిరుగుతున్నారు. ఈ లోపల హెడ్ మాస్టర్ గారికి ఆ రోడ్డు పక్కనే ఉన్న ఒక అనాథాశ్రమము కనబడింది. ఆయనకి ఎందుకో ఆలోచన వచ్చి, కాసేపు సమయం ఉంది కదా, పిల్లలు అందరం ఆ అనాథాశ్రమంలోకి వెళ్దాం, అట్లా తిరిగి వద్దాము, అక్కడ దిక్కులేని వారు ఉంటారు, పరామర్శించొద్దాము, ఏదో ఒకటి సాయం చేసి మళ్ళా వెళ్ళిపోదాము. అందరూ ఆశ్రమంలోకి వెళ్ళారు, ఆడపిల్లలు, మగపిల్లలు, టీచర్లు. అలా చూస్తూ ఉండగా ఒక మూలన ఒక ముసలావిడ అటువైపు తిరిగి కూర్చుంది. ఆమె వీపు కనబడుతుంది, ముఖం కనబడట్లేదు. అప్పుడు ఈ పిల్లల్లో ఒక పాప దృష్టి ఆమె మీద పడింది. ఎందుకో అనుమానం వచ్చింది, దగ్గరికి వెళ్ళింది. అటువైపు వెళ్ళి ఆమె ముఖం చూసి షాక్ అయిపోయింది. ఆమె ఎవరో కాదు, ఆ పాప నానమ్మ. ఆ పాప నానమ్మ. ఆ పాపను చూసి ఆమె షాక్ అయిపోయింది. ఒకరిని చూసి ఒకరు షాక్ అయిపోయారు. వెంటనే నానమ్మను కౌగిలించుకొని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. నానమ్మ, నువ్వేంటి ఇక్కడ, ఎందుకున్నావు, ఎప్పుడొచ్చావు ఇక్కడికి, అసలు ఇక్కడ ఏం పని నీకు అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటే ఆ ముసలావిడ ఏం చెప్పలేక ఆమె ఏడుస్తుంది. అప్పుడు ఆ పాపకు అర్థమైంది, కొన్ని రోజుల కిందట వాళ్ళ నానమ్మ ఇంట్లో కనపడలేదు. వాళ్ళ డాడీని అడిగింది, డాడీ నానమ్మ ఎక్కడేది కనపడలేదంటే, నానమ్మ బంధువుల ఊరికి వెళ్ళిందమ్మా, కొన్నాళ్ళు అక్కడ ఉండి వస్తానని వెళ్ళింది అని చెప్పాడు. ఆమె అలాగనుకుంది. కానీ తర్వాత అసలు విషయం అర్థమైంది. నానమ్మ ఎక్కడ కనపడింది, అనాథాశ్రమంలో కనబడింది. కానీ పెంచి పెద్ద చేసి ఆస్తి సమకూర్చి ఇల్లు కట్టి అన్నీ చేసిన తల్లి కొడుకుకు, కోడలకు చేదైపోయింది. నిన్న పెద్దలు పిల్లా వెంకటరత్నం గారు చెప్పారు, కోడన్లు ఆ కొడుకు మనసు విరగ్గొట్టేస్తారంట, తల్లి మీద మనసు లేకుండా. ఏమ్మా, అది చాలా బాధాకరమైన మాటగా నాకు అనిపించింది. తల్లికి కొడుకుకు మధ్య సంబంధం లేకుండా, సహవాసం లేకుండా, సమాధానం లేకుండా
విరగ్గొట్టేస్తారు. సరే, ఆ కోడలు గమనించాల్సింది ఏంటంటే, నీకు పిల్లలుంటే కొడుకులుంటే, నీకొచ్చే కోడలు కూడా నీకు నీ కొడుకు మధ్య అలాగే చేస్తే నీకెలా ఉంటుంది? బైబిల్లో కొన్ని చేదు నిజాలున్నాయి. అందులో ఒక చేదు నిజం ఏంటంటే, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. నీవు చేసినదే నీకు చేయబడును. నీవు చేసినదే నీ నడినెత్తి మీదికి వస్తుంది. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఏ విత్తనం వేస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, రేపది వడ్డీతో సహా తిరిగి వస్తుంది. జాగ్రత్త. కనుక మంచి విత్తనం వేద్దాం, మంచి కార్యం చేద్దాం, మంచి ప్రవర్తన కలిగి బ్రతుకుదాం, దిద్దుకుందాం. ఈ నానమ్మ మనవరాల్ని పట్టుకొని ఏడుస్తుంది. మనవరాలంటే చాలా ఇష్టం, మనవరాలికి కూడా ఆమె అంటే చాలా ఇష్టం. ఆ రిలేషన్ని ఎంత క్రూరంగా చిదిమేశారో చూడండి. అప్పుడు ఆ పాప ఏడుస్తుంటే అందరు అక్కడ గుమిగూడారు. అందరూ టీచర్స్, వాళ్ళు వీళ్ళు ఈ దృశ్యం చూస్తూ, ఈ మాటలు వింటూ అందరూ ఏడవటం మొదలెట్టారు. తర్వాత ఆ పాపను ఓదారుస్తున్నారు హెడ్ మాస్టర్ వాళ్ళు. అప్పుడు ఆ పాప వదలట్లేదు వాళ్ళ నాన్నమ్మని. నానమ్మ, అయిందేదో అయింది, రా వెళ్ళిపోదాం, బస్సు ఎక్కుదాం రా, బస్సు ఎక్కుదాం రా, నేను మాట్లాడతాను డాడీతో, నువ్వు రా, నిన్ను ఇంట్లో చేర్చుకోకపోతే నేను కూడా ఇక్కడికే వచ్చేస్తాను, నువ్వు రా, వచ్చేయి అని ఏడుస్తుంటే ఆ పసిబిడ్డ ప్రేమను తెలుసు ఆమెకు, మనసు కరిగిపోతుంది. అయినా నువ్వేం చేయగలవులేమ్మా అని చెప్పి అనుకొని, నేను రాలేనులేమ్మా, నేను రాలేను, నువ్వు వెళ్ళు అని చెప్పి నెమ్మదిగా పాపను బస్సు దగ్గర తీసుకొచ్చి బస్సు ఎక్కించి ఆ బిడ్డను ఓదార్చి ఆ బస్సు వెళ్ళిపోతుంది. నానమ్మ రోడ్డు మీదే నిలబడింది. కనబడే వరకు ఆ పాప కిటికీలో నుంచి చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఈ ముసలావిడ కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది. బస్సు మలుపు తిరిగే వరకు, కనుమరుగయ్యే వరకు అక్కడే నిలబడి, తర్వాత కాళ్ళు ఈడ్చుకుంటూ ఆశ్రమంలోకి వచ్చేసి. ప్రియులారా, రిలేషన్స్ ఆర్ వెరీ ప్రెషియస్. సంబంధాలనేవి అమూల్యమైనవి. కానీ లోకం ఎంత చెడిపోయిందంటే సంబంధాలను చిదిమేస్తున్నారు, నలిపేస్తున్నారు, తొక్కి అవతల పడేస్తున్నారు. ఎంతో నష్టపోతూ ఉన్నారు. ఈ సంబంధాలన్నీ ఆత్మీయమైనవి, కానీ చివరికి ఎట్లా మారిపోయినాయంటే ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి. బెల్లం ఉంటే ఈగలు ఉంటాయి, బెల్లం లేకపోతే ఈగలు ఉండవు. చెరువు నిండితే కప్పలు చేరుతాయి, చెరువు ఎండితే కప్పలు కనబడవు. నీ దగ్గర ఏదో ఒకటి ఉంటేనే నీ చుట్టూ ఉంటారు, ఏమీ లేకపోతే నువ్వు అనాథమైపోతావు. దీనికి కారణం ఏంటంటే మానవ హృదయం బొత్తిగా చెడిపోయింది. అందుకే యేసు ప్రభు నాకు అందులో స్థలం ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇస్తే మీ హృదయం బాగు చేస్తాను, మంచి గుణాలు ఇస్తాను, మంచి సంబంధాలు ఇంట్లో. కనుక ప్రతి ఇంట్లో ఈ రిలేషన్స్ బాగుంటే
ఆ ఇల్లు చిన్న పరలోకంలాగా ఉండదా? ఆ రిలేషన్స్ చెడిపోయాయి కనుకనే ఇల్లు చిన్న నరకం అయిపోయింది. అయితే దేవునికి స్తోత్రం, దేవుడు మన ఇంటి మీద కూడా దృష్టి పెట్టాడు. ప్రియులారా, ఇక్కడ ఒక అధికారి కుమార్తె రోగి అయింది, చనిపోయింది. ప్రాబ్లం పెద్దది, షీ ఈజ్ డెడ్. అయితే ఆ అధికారి నా సమస్య ఎంత పెద్దదైనా దాన్ని పరిష్కరించేవాడు ఉన్నాడని ఆయన దగ్గరికి పోయి ఏమంటున్నాడో చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. అతనికి అర్థమైపోయింది, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. వాట్ ఏ బిగ్ ప్రాబ్లం ఇట్ ఈజ్. ఏమ్మా, చిన్న సమస్య అది. కానీ ఈయన అంటున్నాడు అయినను అంటున్నాడు. అయినను, అది అండర్లైన్ చేయండి. ఏమ్మా, అయినను, ఈవెన్ నౌ, ఈవెన్ దెన్, ఇదిగో ఇది నా ఇంట్లో సమస్య, అయినను అని పెట్టండి అమ్మా. అయినను నీవు వస్తే, నీవు రావాలి. అయినను కనుక ఇక్కడ అధికారికి అర్థమైంది ఏంటంటే, నా సమస్య పెద్దది, కానీ నా సమస్య కంటే ఈ యేసు పెద్దవాడు. మై గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్ మై ప్రాబ్లం. వినాలి ఏమ్మా, ఇలా తెలుసుకుంటే మన ప్రాణం తేలికైపోతుంది. హౌ ఎవర్ బిగ్ యువర్ ప్రాబ్లం మేబీ, ఎంత పెద్దదైనా కానివ్వండి, అది దేవుని కంటే పెద్దది కాదు బాబు. వినాలి, మై గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్ మై ప్రాబ్లం. నా దేవుని వైపు చూస్తే నా సమస్య చిన్నదిగా కనపడుతుంది, అది ఎంత పెద్దదైనా. కానీ నా సమస్య వైపు చూస్తే నా దేవుడు చిన్నవానిగా కనబడతాడు. కనుక నీ దృష్టిని మరల్చు, అంతే. సమస్య మీద ఉంది నీ దృష్టి, అందుకే కృంగిపోతున్నావు, నిరుత్సాహపడుతున్నావు, వ్యసన పడుతున్నావు, ఫ్రస్ట్రేషన్లోకి పోతున్నావు, ఓపిక పట్టలేకపోతున్నావు. కారణం ఏంటంటే ప్రాబ్లం మీదే దృష్టి పెట్టాం మనం. నో, ప్రాబ్లంలో ఎవరి మీద దృష్టి పెట్టాలి బాబు? గట్టిగా నోరు తెరవండి. ఈయన ప్రాబ్లం ఏంటంటే, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. ఆ ప్రాబ్లం వదిలేసి వచ్చాడు ఒక ఆయన దగ్గరికి. ప్రాబ్లం సాల్వ్ చేసి ఆయన దగ్గరకు వచ్చాడు. ఉంటే ఉండని, చచ్చిందా, ఫోన్ కాల్ వచ్చింది, అయిపోయింది బాబు, ఇంకెందుకు ఆయన్ను ఇబ్బంది పెడతావు, అయిపోయిందా, అయిపోతే పోనీ, ఇట్స్ ఓవర్, అయిపోయింది, అయిపోతే పోనీ. ఈయనున్నాడు, ఈయనకో మాట చెప్తాను. అయినను నీవు వచ్చి, నువ్వు రావాలి మా ఇంటికి, నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. ఎంత విశ్వాసం అండి నాకు. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, మనకు అర్థమైపోతుంది ఇంక ఇది అసాధ్యము అని. ఏం బాబు, ఇది అసాధ్యం. ఇంకా సేవకులు వింటున్నారా? కొన్నిసార్లు ఇంక ఇది అసాధ్యం,
బేజారైపోతారు. అసాధ్యం అసాధ్యం. మనం ఏమనుకుంటామంటే నాకు అసాధ్యం కాబట్టి నీకు కూడా అసాధ్యమే. దేవుణ్ణి కూడా లిమిట్ చేస్తున్నాం మనం. నీకు అసాధ్యమే కానీ దేవునికి కాదు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. సాధ్యం. వింటున్నారా? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. ఇది విశ్వాసపు సమస్య. నా దేవుణ్ణి నా సమస్యతో ముడిపెట్టి తక్కువ చేయలేను నేను. గొప్ప భక్తులే ఈ విషయంలో ఫెయిల్ అయినారు అప్పుడప్పుడు, కానీ రికవర్ అయినారు. ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను. అరణ్య యాత్రలో సాగుతుండగా మోషే ఒక చోట ఆ ప్రజలు ఏడ్చారు. ఏంటంటే, మాకు నాన్ వెజ్ లేదు. ఏం లేదు? నాన్ వెజ్ లేదు. మోషే దగ్గర ఏడ్చేసరికి ఆయన తట్టుకోలేకపోయినాడు, భయపడ్డాడు. ఏంటంటే, ఇంతమందికి నాన్ వెజ్ ఎక్కడి నుంచి తేవాలి, ఇన్ని లక్షల మందికి అని చెప్పి దేవుని వైపు తిరిగి అన్నాడు, ప్రభువా ఈ ప్రజలకు ఆహారం నేను ఎక్కడి నుండి తీసుకురావాలి? ఇట్స్ ఇంపాసిబుల్ అని ఒప్పుకొని ఇండైరెక్ట్గా ఏమంటున్నాడంటే, నీకు కూడా ఇంపాసిబులే ఇది. డైరెక్ట్గా అనలేదు కానీ ఇది నాకు సాధ్యం కాదు, నీకు కూడా కాదు. కనుక పరిష్కారం ఏంటంటే, వీళ్ళు ఈ ఏడుపులు మానాలంటే నన్ను చంపేయి అన్నాడు. అప్పుడన్నా వీళ్ళ ఆలోచన మాంసం మీద నుండి నా శవం మీదికి మారి అప్పుడన్నా కొంచెం సైలెంట్ అయిపోతారేమో. చంపేయి నన్ను. మోషేనే దేవునికి పరిష్కారం చూపిస్తున్నాడు. మహాభక్తుడు మోషేనే పొరపాటు పడ్డాడు, బలహీనపడ్డాడు, అల్ప విశ్వాసంతో ఆలోచించాడు, మాట్లాడుతున్నాడు. నీకు అసాధ్యమే ఇది, ఎందుకంటే నాకు అసాధ్యం. కనుక దేవుడు ఏమంటున్నా అంటే, సరే నేను నీ వంటి వాడనా, నీలాంటోనే నేను, నువ్వు మట్టి పురుగు, నీలాంటోనే నేను అని చెప్పి మోషేను బలపరుస్తున్నాడు. యెహోవా బాహుబలము తగ్గిపోయిందా మోషే? బాబు నీ బలం చాలదు కానీ నాకు బలం ఉంది, నాకు బలం ఉంది. హల్లెలూయా. ఎస్. కనుక నిజంగా ఈయన విశ్వాసం చూడండి, ఈ అధికారి విశ్వాసం. ఈ సమస్య నాకు పెద్దది, ఎవ్వరూ పరిష్కరించలేరు. అయినను ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తాను. ఆహా, ఈ అధికారి విశ్వాసం మనకుంటే నిరుత్సాహం పోతుంది, నిరాశ పోతుంది, నిరీక్షణ పెరుగుతుంది. బిడ్డ, బాబు, తల్లి, నీ దృష్టి మార్చు. చేంజ్ యువర్ ఫోకస్. ఫిక్స్ యువర్ ఫోకస్ ఆన్ జీసస్. ఫిక్స్ యువర్ లుక్స్ ఆన్ జీసస్. యేసు మీద దృష్టి పెట్టు. అప్పుడు ఆయన ఎంత పెద్దవాడో అర్థమవుతుంది, నీ సమస్య ఎంత చిన్నదో నీకు అర్థమవుతుంది, నీ ప్రాణం తేలిక అవుతుంది. అయినను అది అండర్లైన్ చేయండి అమ్మా బైబిల్లో. చేశారా తల్లి, బాబు? ఇంటికి పోయి అక్కడ నీ సమస్య రాయి. నాకు పెళ్ళి కాలేదు, అయినను. నాకు పిల్లలు పుట్టలేదు, అయినను. నాకు ఉద్యోగం రాలేదు, అయినను. నాకు ఆరోగ్యం లేదు, అయినను. ఇంకా అది ఏమైనా 100 లిస్టు పెట్టుకోండి. తర్వాత ఏం రాయాలి? అయినను. అయినను అంటే అది మలుపు అన్నమాట. మలుపు తిరిగిపోయింది.
ఆహా, అసలు ఈ మాటలు చెప్తుంటే నా ప్రాణం కూడా తేలికైపోతుంది. అయినను నీ సమస్యలు నీవి, నా సమస్యలు నావి. అయినను ఒక సేవకునిగా ఎన్నో ప్రాబ్లమ్స్ మాకు, మీకు తెలియదు. కొంత మటుకు తెలుసు కానీ మీకు తెలియదు. రవెన్న సమస్యలు ఎంతో, భారం ఎంతో మీకు తెలియదు. పాలన్న ఎంతో మీకు తెలియదు. ఎందుకో ఈరోజు వీళ్ళని చూస్తుంటే కాస్త డీలా పడిపోయినట్టు కనపడుతున్నారు ఇద్దరు. బాబు, అవు మనం మనుషులమే కనుక మనకు కూడా ఈ మాటలు టానిక్ లాంటివి. సేవలో కూడా మేము ఎన్నోసార్లు బేజారైపోతున్నాం, నిరుత్సాహపడుతున్నాం. అప్పుడప్పుడు దేవునితో చెప్పుకున్నాం, ఇక చాలు బాబు, చాలు, ఇంకా చేసింది చాలు, ఈ మట్టుకు చాలు, పిలిస్తే వస్తాం ప్రభువా, అందరిని అన్నిటిని వదిలేసి ఎవరికి చెప్పకుండా టక్కుని వెళ్ళిపోయి వచ్చేస్తాం. ఏంటో ప్రభు వినలేదు ప్రార్థనలు, అందుకే మిగిలాం. హల్లెలూయా. సరే, సేవకులు కూడా లిస్ట్ రాసుకుందాం, 100 సమస్యలు. తర్వాత ఏం రాయాలి? అయినను పిల్లలు మాట వినట్లేదు, అయినను పిల్లలు చెడిపోయినారు, అయినను పిల్లలు చెడు అలవాట్లు మునిగిపోతున్నారు, అయినను దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. పరిష్కారం ఉంది తల్లి. ఈ మాట చాలా గొప్పది. అయినను నీవు వచ్చి అమ్మాయి మీద చెయ్యి ఉంచు చాలు, ఆమె బ్రతుకుతుంది. నాకంత నమ్మకం ఉంది నీ మీద. ఆహా, ఫెయిత్ నోస్ నో లిమిట్స్. విశ్వాసమునకు హద్దులు లేవు, పరిమితులు లేవు, బార్డర్స్ లేవు. ఫెయిత్ ఈజ్ బియాండ్ అవర్ రీజన్, అవర్ లిమిట్స్. అదే విశ్వాసం అంటే. ఫెయిత్ నోస్ నో రీజన్ అన్నాడు ఒక ఆయన. విశ్వాసానికి కారణాలు అవసరం లేదు, అది పట్టించుకోదు. అయితే కావచ్చు, డోంట్ కేర్. నా యేసయ్య మీద నాకున్న విశ్వాసం చెక్కు చెదరకూడదు. నా ప్రభు అన్నిటికంటే గొప్పవాడు, ఆధిక్యం గలవాడు, పైనున్నవాడు. నువ్వురా, వస్తే బ్రతుకుతుంది. కనుక ఇప్పుడు చూడండి, ఆ అధికారి ఇంటికి ఆహ్వానిస్తున్నాడు. కమ్ హోమ్ లార్డ్ జీసస్. అయ్యా, ఇంటికి రా, మా ఇంట్లోకి రా. ఇంట్లో ఈగల మోతుంది. ఇంట్లో గెలవలేకపోతున్నాం బాబు. సమస్యలు గలాట చేస్తున్నాయి, కొట్లాడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాం. ఇల్లు వదిలి పారిపోవాలనుంది చెప్పకుండా. అయినా నువ్వు కనపడ్డా, ఒకసారి వస్తావా మా ఇంటికి, చక్కబెడతావా? సరే, ఇంటికి వచ్చాడు యేసయ్య. వస్తే ఆ ఇంట్లో ఏంటండి పరిస్థితి? అందరికీ స్థలం ఉంది కానీ ఎవరికి లేదు? యేసయ్యకు లేదు. ఇంటి నిండా మనుషులు నిండిపోయారు. ఈ ఇంట్లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, బాగా వినాలి, ఈ ఇంట్లో ఏడిపించేవారు ఉన్నారు. రెండోది, ఈ ఇంట్లో ఏడ్చేవారు ఉన్నారా లేదా? మూడోది, ఈ ఇంట్లో ఏడుపు మానిపించేవారు మాత్రం లేరు. సరే, ఇప్పుడు ఎవరు ఏడిపిస్తున్నారు ఆ ఇంట్లో చెప్పండి? ఏమ్మా, కొంచెం బల్బులు వెలిగనివ్వండి, స్విచ్ ఆన్ చేయండి మైండ్. ఆ ఇంట్లో ఏడుస్తున్నారు. ఎందుకు?
నోరు నాకు వినపడాలి. అంటే ఆ పాప ఏడిపిస్తున్నట్ట లేదా? మరి నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో అమ్మా నాన్న ఏడిపిస్తా, పిల్లలు ఏడిపిస్తున్నారు తల్లిదండ్రులని. ఒకటో రెండో సార్లు అనుకున్నారేమో, ఈ పాప పుట్టకపోయింటే బాగుండునే, ఈ అబ్బాయి పుట్టకపోయింటే బాగుండునే. ఓసారి ఒకడే కొడుకు వాడు, తల్లిదండ్రులని, ఒరే నువ్వు పుట్టకపోయింటే బాగుండంటే వాడన్నాడు రివర్స్ గేర్లో, నన్ను ఎవడు గనమన్నాడు మిమ్మల్ని. టక్కున నోరు మూసుకున్నారు. ఏమంటారు ఇక? సౌండ్ లేదు. ఎవడు గనమన్నాడు మిమ్మల్ని? ఏం ప్రశ్నరా ఇది? సరే, ఇక్కడ ఆ పాప కంట్రోల్లో లేదా? కారణం ఏదో రోగం వచ్చింది, చచ్చిపోయింది. అది అమ్మాయి తప్పు కాదనుకోండి. కానీ చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తున్నారంటే పిల్లలను బట్టి ఏడుస్తున్నారు. సరే, ఇక్కడ తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక ఏంటంటే, ఆ ఏడుపు ఏదో ముందుగా ఏడ్చింటే బాగుండేది కదా. యేసయ్య సిలువను మోస్తూ ఏమన్నాడు స్త్రీలతో? అమలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. కనేటప్పుడు ఎంతో ఏడ్చావమ్మా నువ్వు. ఆ గర్భవేదన, ప్రయాస, కనిన తర్వాత కూడా ఏడవాలి. మొక్కగా ఉన్నప్పుడే వంచాలి, ప్రార్థన కంచె వేయాలి. మ్రాణ అయిన తర్వాత వంగదు. యవ్వనస్తులైన తర్వాత పిల్లలు మెడలు వంచరు. నేను ఇక్కడికి మీటింగ్కి రాకముందు ఒక చోట ఉన్నాను. ఎందుకో నా ఎదురుగా యవ్వనస్తులు కూర్చున్నారు. బాగా నాకెందుకో భారం కలిగి వాళ్ళని చూస్తే ఇక్కడ గుండీలు వదిలేసి కూర్చున్నారు. ఏమండి, లోకంలో గుండీలు వదిలేసి ఎవరు తిరుగుతుంటారు? రౌడీలు. నేను అనుకున్నాను ఈ మీటింగ్కు రౌడీలు ఏమన్నా వచ్చారు అనుకొని నేను అన్నాను, బాబు గుండీలు పెట్టండి రా అని అన్నాను. ఎవడు పట్టించుకోలే, అట్లే చూస్తున్నారు. 4-5 సార్లు రిక్వెస్ట్ చేశాను, గుండీలు పెట్టుకోనరా, గుండీలు పెట్టండిరా. రౌడీలు గుండీలు ఇడిచి తిరుగుతుంటారా బజార్లలో అంటే ఇంకప్పుడు బాగుండదని చెప్పి నెమ్మది గుండీలు పెట్టుకున్నారు. అరే, ఒక చిన్న సలహా ఇస్తే గుండీలు పెట్టుకోనరా అంటే పెట్టుకోలేదు. ఇంకెందుకు వచ్చారా మీటింగ్స్కి మీరు? ఏం వింటారు మీరు? ఏం లోబడతారు? ఎట్లా తయారైపోయారు చూడండి. చర్చిలో పిల్లలే ఇట్లుంటే ఇంక లోకంలో ఎట్లుంటారు? మ్రానైపోయినారు, వంగరు, మాట వినరు. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇంట్లో ఏడిపించేవారు ఉన్నారు. రెండో బ్యాచ్ ఏంటి? ఏడ్చేవారు ఉన్నారు. కొదవలేదు. తల్లులు ఇది గుర్తుపెట్టుకోండి. ముద్దు మురిపాలు తగ్గించండి అమ్మా. పిల్లలను చూసి కన్నీరు గారవండి. ప్రభువా, నా కొడుకు భ్రష్టుడైపోతాడేమో, నా బిడ్డ భ్రష్టురాలైపోతుందేమో. పిల్లలకు అన్నీ సమకూర్చారు, చదువు చెప్పించారు, చక్కగా ఇల్లు కట్టించారు, అవి ఇవి అన్నీ బాగున్నాయి. కానీ దేవునితో వారిని కనెక్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే టైం లేదు. ఉరుకు ఆ చైతన్య నారాయణ
లాంగ్ టర్మ్ కోచింగ్, ఆదివారం కూడా పంపరు. విశ్వాసులు, ఇంకా నన్ను మన్నించండి, సేవకులు కూడా పిల్లల్ని లాంగ్ టర్మ్కు పంపించి 2 ఏళ్ళు వానికి ఆదివారం అనే వాసన లేకుండా చేసి, సేవకులు కూడా కొంతమందికి బుద్ధి తక్కువ ఇలా చేస్తున్నారు. 2 ఏళ్ళు వాడు సహవాసం లేకపోతే, చర్చి లేకపోతే ఏమైపోవాలి వాడు? ఆ పాప ఏమైపోవాలి? అలా దేవునికి దూరం అయ్యారు. ఇంకెవరికి దగ్గర అవుతారు? సాతానుకు, లోకానికి, పాపానికి, చెడలవాట్లకు, యవ్వనస్తుల వెర్రి వేషాలకు దగ్గర అయిపోతారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడు లోపల భ్రష్టుడైపోయి ఉంటాడు, బయటికి బాగానే ఉంటాడు. సీట్ వచ్చింది, ఎంసెట్లను, ఆ సెట్టు, ఈ సెట్టు, సాఫ్ట్వేర్, ఐఐటి ఉద్యోగాలు వచ్చినాయి, కానీ దేవుడు లేడు. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, అడ్వాన్స్గా ఏడవండి. ఎందుకంటే అమ్మలారా, మీకు ఎలాగూ ఏడ్చే డ్యూటీ పెట్టాడు దేవుడు. ఏడవటం తప్పదు. ఆ ఏడుపేదో ముందేడిస్తే, అడ్వాన్స్గా ఏడిస్తే తరువాత సంతోషిస్తావు పిల్లలను చూసి. వారు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో వర్ధిల్లుతూ, ఉద్యోగాల్లో వర్ధిల్లుతుంటే గుండె మీద చేసుకొని నిద్రపోతావు. లేదంటే గుండె దడతో నిద్ర రాకుండా పోతుంది. నేను అప్పుడప్పుడు ఈ మధ్య చెప్తున్నాను, మా సంఘంలో అలాగే ఇతర సంఘాల్లో ఈ యవ్వన బిడ్డలు తల్లిదండ్రుల గుండెల్లో టైం బాంబులు. ఏం చెప్పానమ్మా? నా ముందర బాంబులు కూర్చున్నాయి. ఇక్కడ భయంగా ఉంది బాంబులను చూస్తుంటే. ఏ బాంబు ఎప్పుడు పేలుతుందో తెలియదు. బాంబులు అంటే మా రాయలసీమలో మాకు పుట్టినప్పటి నుంచి అలవాటు. బాంబుల మధ్య పుట్టాము, బాంబుల మధ్య పెరిగాము, బాంబుల మోతల మధ్య సాగాము. ఒక బాంబు దాదాపు మా ప్రాంతాల్లో ఇప్పుడు మేలు, చాలా మేలు, సువార్త బాగా వ్యాపించింది. దాదాపు ఊర్లో 2-3 ఇండ్లలోనైనా బాంబులు ఉండేవి. ఆ బాంబులను కుండల్లో, ఆ ధాన్యములో అట్లా కోడిగుడ్లలాగా చాలా సున్నితంగా పెడతారు. ఎందుకంటే ఏం కొంచెం రాపిడొచ్చినా పేలిపోతుంది, ఇండ్లు పటాపంచలైపోతుంది, అంత పవర్ఫుల్ అన్నమాట. ఆ బాంబుల కంటే భయంకరం ఈ బాంబులు ఇవి. కనుక తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూడాలంటే, పెళ్ళయ్యే వరకు బాంబుగానే చూడు, ముఖ్యంగా ఆడపిల్లల్ని, అలాగే మగపిల్లల్ని కూడా. ఏమ్మా బాంబులు, బాంబులు. రవెన్న ఇక నుంచి సంఘాల్లో ఇట్లే పిలువు, బాంబులు రండ్రా కూడికొంది. యవ్వనస్తుల కూడికకు పేరు మార్చండి, బాంబుల కూడిక. నిజమండి ఇది. బాంబుల ప్రత్యేక కూడిక. పొరపాటున పోలీసుల బ్యానర్ చూస్తే వెంటనే ఆగి, ఎవడా ఇక్కడ, ఏంటి బాంబుల కూడిక ఏంటి? ఏదో సార్ మా పిల్లోళ్ళు అలా తయారయ్యారు, అలా పెట్టుకున్నామంటే మేము ఉలికి పడ్డాం బాబు, శాంతి భద్రతలు బాబు. బాంబులు. అలాగే యవ్వనస్తులకు మా సంఘంలో ఇంకో పేరు పెట్టాను, యవ్వన గాడిదలు అని చెప్పి. అరే యవ్వన గాడిదలు అంటే ఎస్ సార్ అంటున్నారు. గాడిదలు అయిపోతున్నారండి సంఘంలో ఉండి, ఇన్ని బోధలు విని గాడిదలు అయిపోతున్నారు. 2 పేర్లు సరిపోతాయి మీకు, ఒకటి బాంబులు, రెండోది గాడిదలు.
ఈ వీళ్ళు గాడిదలు కావడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే. పిల్లలను గాలికి వదిలేసావు, గాలికి వదిలేస్తే గాడిదలు అయిపోతారు, గాడిదలు చివరకు అడ్డగాడిదలు అయిపోతారు. అడ్డగాడిదలకు తెలిసింది ఒకటే, వెనక్కాలతో ఎగిరెగిరి తన్నుతారంతే. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల చేతుల్లో తన్నులు తినడం లేదు? దానికి కారణం ఏంటంటే, నువ్వు చిన్నప్పుడు పిల్లల్ని ఏం చేశావు? గాలికి వదిలేసావు. ఇప్పుడు తన్నులు తింటున్నావు. పిల్లలు చెడిపోయారంటే 90% తప్పెవరిదంటే తల్లిది, తండ్రిది. అంతే. నీదే తప్పు. సిగ్గుపడు, ఒప్పుకో, కన్నీరు గార్చు. లాంగ్ టర్మ్ కోచింగ్ పంపించావు. అయ్యో వీడు ఆదివారం సహవాసం వాళ్ళు పంపించరే బయటికి అంటే, కానిలేండి, ఏముంది లైట్ తీసుకున్నావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. చేతులు దాటిపోయారు. మంచి ఉద్యోగాలు వచ్చిండొచ్చు, డబ్బులు, కానీ వారు దేవుని మార్గంలో లేరు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అమలారా, ప్రియులారా, ఇంట్లో ఏడిపించేవారు ఉన్నారు. రెండోది ఏంటి? ఇంట్లో ఏడ్చేవారు ఉన్నారు. కానీ లేనిదెవరు? ఇంట్లో ఏడుపు మాన్పించేవారు లేరు. ఎవరు మాన్పించగలరు ఏడుపు? నీ కన్నీరు ఎవరు తుడవగలరు? మన ఏడుపు మాన్పించగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. కన్నీరు తుడవగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. తల్లి వినాలి బాబు, ఆయనకు స్థలం ఉందా? యేసు ప్రభు ఆ ఇంటికి వస్తే ఇల్లు కిక్కిరిసిపోయింది. ఏడిపించేవారు ఒకరు మంచం మీద పడి ఉన్నారు, పాప. ఏడ్చే వాళ్ళు ఇంటి నిండి ఉన్నారు. కానీ ఎవరికి స్థలం లేదు? ఏడుపు మాన్పించే ఆయనకు స్థలం లేదు. సరే, ఆ ప్రభు ప్రేమ కలిగిన వాడు గనక ఇంటి దగ్గరికి వచ్చి అంటున్నాడు, స్థలం ఇయ్యండి అంటే, వాళ్ళు వెనక్కి చూసి, అసలు మాకే స్థలం లేదు, మళ్ళీ నీకు మధ్యలో ఎవరయ్యా నువ్వు, ఎవరొచ్చావు? ఇచ్చేటట్లు కనపడలే వాళ్ళు. కానీ అందుకే యేసయ్య ఒక మాత్ర వేశాడు. ఏంటంటే, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఎందుకేంటి? ఇంట్లో పాప చచ్చిపోయింది, ఏడవక నవ్వుతామా? ఎవరండి ఈయన? ఆయనను అపహసించిరేనుంది. ఓహో, చచ్చిపోయిందా? అప్పుడు యేసయ్య అన్నాడు, ఆ పాప చనిపోలేదు, నిద్రపోతుంది అన్నాడు. అనేసరికి అందరు ఇటు తిరిగారు. వెంటనే యేసయ్య జ్వరపడినాడు. ఇంట్లో కొంచెం గ్యాప్ వచ్చింది. చూసారా, మన ఇంట్లో స్థలము పొందడానికి యేసు ప్రభు కొన్నిసార్లు ఎంత ప్రయాసపడుతున్నాడు. ఆయనకు సమృద్ధి అయిన ప్రవేశము లేదు ఆ ఇంట్లో, స్వాగతము లేదు. ప్రభువా రండి, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, తలుపులు తీసి రండి 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 అనలేకపోతున్నా. ఎందుకంటే ఇల్లు కిక్కిరిసిపోయింది. ప్రభువే చొరవ తీసుకొని జ్వరబడి ఇంట్లోకి వెళ్ళి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళాడు, పాప దగ్గరికి వెళ్ళాడు. పాప చేయి పట్టుకున్నాడు. పాప ఎంతసేపు నిద్రపోతావమ్మా, లే అన్నాడు. లేచి కూర్చుంది. అంతవరకు ఏడుస్తున్నవారు కన్నీరు గారుస్తున్నారు, దుఃఖంతో ఏడుస్తున్నారు. ప్రియులారా, ఎప్పుడైతే పాప లేచిందో జరిగిన విషయం ఏంటంటే, వారి కన్నీరు ఆనంద బాష్పాలుగా మారిపోయింది. కొట్టచ్చా చప్పట్లు? అలవాటు ఉందా మీకు? అంటే ఏమనుకుంటారో మళ్ళీ చప్పట్లు కొడితే, వీళ్ళేమో పెంతికొస్తా అని చెప్పి. ఏం కాదు, మనం కూడా కొట్టచ్చు.
చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచండి అని వాక్యంలో ఉంది. కన్నీటిని ఎట్లా మార్చాడు? ఆనంద బాష్పాలు. నీ దుఃఖము ఏమవుతుంది? సంతోషం. నీ గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును, నీ దుఃఖమును నాట్యంగా మారుస్తా. అయితే యేసయ్యకు ఏమివ్వాలి? కొంచెం స్థలం ఇవ్వండి అమ్మా, స్థలం ఇవ్వండి బాబు. లెట్ జీసస్ బీ ఇన్ యువర్ హోమ్. ఏ ఇంట్లో యేసయ్య అధిపతిగా ఉంటాడు, యజమానిగా ఉంటాడు, కేంద్ర స్థానంలో ఉంటాడు, ఆ ఇల్లు పరలోకం. ఆ ఇంట్లో నెమ్మది, సమాధానం. సమస్యలు ఉండొచ్చు, అన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. అందుకోసమని యేసుకు స్థలం, యేసుకు స్థలం. ఇలాంటిదే ఇంకొక అనుభవం. ఒక ఊరికి యేసు ప్రభు వారు వెళ్తున్నారు. ఆ గవిని దగ్గరకు వచ్చేసరికి ఊర్లో నుంచి ఒక బృందం జనం వస్తున్నారు. ఏంట్రా అని చూస్తే పాడె మోసుకొని వస్తున్నారు బయటికి, ఊరి బయటికి. ఏంటి కథ అంటే, వాడు యవ్వనస్తుడు, చచ్చిపోయాడు, 30 ఏండ్లు ఉంటాయేమో. అందరూ ఏడ్చుతున్నారు. ఆ పాడె దగ్గర తల్లి కూడా ఏడ్చుకుంటూ వస్తుంది. ఆమె భర్త చనిపోయినట్టున్నాడు. యేసు ప్రభు ఆయన వెంట కొందరు ఊర్లోకి పోతున్నారు. రెండు గుంపులు ఎదురెదురు పడినాయి. ఇంకా చెప్పాలంటే మరణం ఊర్లో నుంచి బయటకు వస్తుంది, జీవము ఊర్లోకి వెళ్ళిపోతుంది. మరణం, జీవం ఎదురు పడ్డాయి. ఇప్పుడు ఏది గెలుస్తుంది? మరణం జీవం, మరణం జీవం, మరణం జీవం. నీ దారిన నువ్వో, నా దారిన నేను పోతా అన్నాడా యేసయ్య? అసలు నన్ను దాటి ఎట్లెళ్ళగలవు మరణమా? నీ ముల్లెక్కడ, నీ విజయం ఎక్కడ? సరే ఆపండ్రా, పాడి ఆపండి. ముసలావిడ, అమ్మా ఏడవద్దు అన్నాడు. ఆమె ఇలా చూసింది, నువ్వెవరు బాబు, ఏడవద్దన్నావు? కొడుకు లాంటివాడు. ఎంతోమంది ఇప్పటికే అంటున్నారు నా వెంట, ఏడవద్దులే, ఇంకేం చేస్తాం, మనకు ప్రాప్తం లేదు, ఏడవద్దు అంటున్నారు. కానీ ఏడుపు మాన్పించలేకపోతున్నారు. ఎవరి చేత కావట్లేదు, ఆమెను ఓదార్చటం ఎవరి చేత కావట్లేదు. ఎందుకంటే కడుపు కోత అలాంటిది, పేగుబంధం అలాంటిది, ఎవరి చేత కావట్లేదు. కానీ యేసయ్య ఏడవద్దు అన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఏడుపు మాన్పిస్తాను అని అర్థము. భయపడొద్దు అన్నాడంటే భయము తీసేస్తానని అర్థము. దిగులు పడొద్దు అన్నాడంటే దిగులు తీసేస్తానని అర్థము. దిగులు పడొద్దు అంటాడు, దిగులు తీసేస్తాడు. భయపడొద్దు అంటాడు, భయము తీసేస్తాడు. ఏడవద్దు అంటాడు, ఏడుపు మాన్పించేస్తాడు. మన మాటలకు యేసయ్య మాటలకు అది తేడా. అని అన్నాడు, రే బాబు, మీ అమ్మ ఏడుస్తోందిరా దిక్కు తెలియకుండా, లేచి కూర్చో అన్నాడు. వాళ్ళు లేచి కూర్చున్నాడు. నలుగురు పాడెను పట్టుకొని మోస్తున్నారు. వాళ్ళు ముందున్న ఇలా చూశారు, వాడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. వెనకొన్నోళ్ళు చూశారు, అబ్బో దర్జాగా కూర్చున్నాడు, నాయన ఇంతవరకు మోయలేక చచ్చామురా అని చెప్పి దించేశారు దాన్ని. వాడు పాడె మీద నుండి లేచాడు. ఆ తల్లి వాడిని కౌగిలించుకుని, వాడు తల్లిని కౌగిలించుకుని. ఇప్పుడు చెప్పండి, ఆమె కన్నీరు ఏమైంది?
గట్టిగా. మరి నీ కన్నీరు ఏమవుతుంది? చెప్పండి. అది కూడా ఇంకా అది అట్లే ఉంటుంది బాబు, మీరు ఎన్ని మీటింగ్లను పెట్టండి. కానీ మనకు శుభవార్త ఏంటంటే నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు యేసయ్య. అయితే నువ్వు స్థలం ఇస్తావా? నువ్వేమివ్వాలి? స్థలమియమ్మా, స్థలమియమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ రాత్రి 3వ పాఠం ప్రియులారా, 3వ పాఠం, యేసుకు మన ఇంటిలో స్థలం. మన ఇంటిలో స్థలం. ఆయనకు స్థలం ఇస్తే చాలు, ఏ సమస్య అయినా ఆయన అదుపులో ఉంది, కంట్రోల్ చేస్తాడు, సమాధానపరుస్తాడు. ఇంకొక విషయం క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త. ఇక్కడ ఈ ఇంట్లో ప్రభువు చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. ఏంటంటే స్థలమేయనరా అని అడగాల్సి వచ్చింది. కానీ ఇంకొక ఇల్లు చూస్తే అసలు వాళ్ళే యేసయ్యను పట్టుకొని మా ఇంట్లోకి రా అని అడిగారు. తేడా చూడండి. ఈ ఇంట్లోనేమో స్థలం ఇవ్వండి బాబూ అని అరవాల్సి వచ్చింది. కానీ ఆ ఇంట్లో ఆయనకి ఎదురుగా వెళ్ళి అడ్డుకొని మా ఇంటికి రా. రండి. లూకా సువార్త 10వ అధ్యాయం చదువుతారా? 38. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆయన తన దారిలో తను పోతున్నాడు. మార్తా గమనించింది, వెంటనే అడ్డం పోయింది, ఆపింది, అంటుంది, ప్రభువా మా ఇంట్లోకి రా. ఆహా, ఎంత సులభంగా ఇంట్లోకి పోయాడు చూడండి ప్రభు. ఎంత సమృద్ధి అయిన ప్రవేశం ఆ ఇంట్లో జరిగింది యేసయ్యకు. మన ఇంట్లో ఉందా పరిస్థితి? సరే, వెళ్ళాడు, కూర్చున్నాడు, బోధ చేస్తున్నాడు. ఇంట్లో కొంతమంది సమకూడారు. మరియా యేసు పాదాలు. ఆ ఇంట్లో 3 ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ 3 3 రకాల పరిస్థితి. ఒకటి, మరియ ఎక్కడుంది? పాదాల దగ్గర ఉంది. మార్తమ్మ ఎక్కడుంది? పాదాలకు దూరంగా ఉంది, ఏదో పని మీద ఉంది. సరే, లాజర్ ఎక్కడున్నాడు? వాడెక్కడో బయట ఉన్నాడు. గాలి బ్యాచ్ అన్నమాట. వాడు చర్చికి రాడు, మీటింగ్లకు రాడు, వాడు గాలికి తిరుగుతుంటాడు. గాలి బ్యాచ్ వాడు, గాలోడు వాడు అనుకుందాం. లేడు, అప్పుడు ఉండింటే బాగుండు. అంటే ఆ ఇంట్లో ఒక ఆర్డర్ లేదు. ఏం లేదు? ఆర్డర్ లేదు. సరే, ఈ లోపల ఇటు చూడండి, మామూలుగా వచ్చి కూర్చుంటారులేమ్మా, దిక్కులు చూస్తుంటారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అన్నారు, దిక్కులు చూసేవాడు దిక్కుమాలిన వాడు అన్నాడు. ఏం చెప్పాను? బుద్ధి వచ్చేటట్లు చెప్పండి, అరవండి కొంచెం. దిక్కుమాలినవాడు. వాక్యం వినబడుతున్నప్పుడు ఏకదృష్టి ఉండాలి. ఏముండాలి? ఏకదృష్టి. మళ్ళా చెప్తున్నా, దిక్కులు చూసేవాడు దిక్కుమాలినవాడు. తలంపులు కొన్ని కట్ అయిపోతుంటాయి, పరిశుద్ధాత్మునికి ఆటంకం జరుగుతుంటాయి. అందుకే బాగా వినాలి. మరియా పాదాల దగ్గర ఉంది, మరి మార్త
దూరంగా ఉంది. సరే ఉంటే ఉంది, ఆమె పని ఆమె చేసుకోవచ్చు కదా. చేసుకుందా? వెంటనే మీటింగ్లోకి వచ్చేసింది. వచ్చి ప్రభువా అనింది. అంతే, అయిపోయింది. ప్రసంగం ఆగిపోయింది. ఆగిందే లేదా? ప్రభువా అనేసరికి ప్రసంగం ఆగింది. వాళ్ళు కూడా ఇట్లా చూశారు. అంతే, దిక్కుమాలిన వాళ్ళు. చూసారా? మీటింగ్ చెడిపోవడానికి ఒక్కరు చాలు. మీటింగ్ సక్సెస్ కావాలంటే 100 మంది కావాలి. ఇంతమంది ప్రయాసపడుతున్నారు బిడ్డలు, అందుకే సక్సెస్ అవుతుంది. కానీ చెడగొట్టడానికి ఒక్కరు చాలు. ఒక్కరు చాలు బాబు, చెడిపోతుంది. మీటింగ్ ప్రసంగం ఆగింది. ప్రభువు కూడా మార్త వైపు చూడాల్సి వచ్చింది. ప్రభువా, ఆ పిల్ల చూడు, నీ దగ్గర కూర్చుంది. మరియా పని దొంగ, అది పని దొంగ. పని ఉన్నప్పుడు పని చేయదు. ఇదిగో వచ్చి నీ పాదాల దగ్గర కూర్చుంది. పిలువు ఆమెని, పని చేయాలి ఇక్కడ. పని ఎవడు చేస్తాడే? చూసారా, ఎవడు చేస్తాడు పని? దొంగది అది. ప్రభు అక్కడ అడ్డుకున్నాడు. మార్తా మార్తా, విస్తారమైన పనులు పెట్టుకునుట చేత విచారము కలిగి నీవు తొందర పడుచున్నావు. అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. మరియను మెచ్చుకున్నాడు, మార్తను చూసి నొచ్చుకున్నాడు యేసయ్య. ఈమె ఉత్తమమైన పని చేస్తుందమ్మా, నువ్వు కూడా వచ్చి కూర్చో, వాక్యం విను. లేదు ప్రభువా, వంటలు చేస్తున్నా, నీకు నేను అడిగానా ఇన్ని చేయమని? అలాగే మేము కూడా ఈ కూడికల్లో ఏదో మీరు పెట్టింది తింటున్నాం అంతే. అడిగామా? సరే ఏదన్నా ఆరోగ్యరీతి అమ్మ కొంచెం అది చేయండి, కానీ ఆ సాకుతో మీటింగ్ పోగొట్టుకోవద్దు. ఇది ముఖ్యం. ముఖాముఖిగా కూర్చొని మీటింగుల్లో మార్తమ్మలు కావాలి, మరియమ్మలు కావాలి. అమ్మా, అయితే నేనేం చెప్తానంటే, నువ్వు మీటింగ్లో పని ఉన్నంతసేపు, మార్తమ్మ సోమరిది కాదు, కష్టజీవి, మెచ్చుకోలేమని. పని ఉన్నంతసేపు మార్తమ్మలాగా చేయి. వాక్యం మొదలవ్వగానే మరియమ్మలాగా మారిపో. మా సంఘంలో అట్లా మేము జాగ్రత్త పడుతున్నాం. వాక్యం మొదలయ్యేసరికి భోజనాలు తయారు పూర్తి కావాలి. వచ్చి కూర్చోండి, వాక్యం ముఖ్యం. చాలాసార్లు కూడికల్లో పనిచేసేవారు వాక్యం వినరు, పోగొట్టుకుంటారు. బయటి నుంచి వచ్చిన వాళ్ళు మేలు పొంది వెళ్తారు, కానీ స్థానిక సంఘం నష్టపోతూ ఉంటుంది. జాగ్రత్త. సరే, లాజరు ఏడురా అంటే లేడు. యేసు ప్రభు కూడా అడిగినాడేమో, ఏడమ్మ లాజరు అంటే, ఏమో ప్రభువా, వాడు మళ్ళీ వస్తానని చెప్పాడు. బహుశా యేసయ్య వస్తున్నాడని తెలిసి వాడు జంప్ అయ్యాడేమో తెలియదు. కొన్నిసార్లు సేవకులు ఇంటికి వస్తున్నారా కానీ ఆ ఇంట్లో ఆయన అటు తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటాడు, దొరకరండి. సరే, ప్రభువుకు అర్థమైంది ఏంటంటే, వీడు మామూలుగా దొరకడు, వీడు సమాధిలోనే దొరుకుతాడు. వీడు ఎక్కడ దొరుకుతాడు? వీడు సమాధిలోనే దొరుకుతాడు. వీడు అంతవరకు వీడు దొరకడు, దూరంగా ఉన్నాడు. ఏ రోగం వచ్చిందో ఏమో, చచ్చిపోయినాడు, సమాధి అయిపోయినాడు. ప్రభువుకు బ్రతికున్నప్పుడే చెప్పేవాడు, బాగలేడు ప్రభువా, రమ్మను, త్వరగా రండి అంటే, నేను వచ్చినప్పుడు వాడు వచ్చాడా? ఉన్నాడా వాడు? వానికి లెక్కలేదు. సరే చూద్దాం, ఇంకా 2 రోజులు లేట్ అయినట్టు. అప్పటికే మొత్తం 4 రోజులు అయింది. 4 రోజులకు శవం సమాధిలో ఏమై ఉంటుంది? కుళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దొరికాడు వాడు.
ఎప్పుడు దొరుకుతావు నువ్వు యేసయ్యకి? మర్యాదగా చెప్పినప్పుడు మెడ వంచవా? దొరకవా? హాస్పిటల్లో దొరుకుతావా నువ్వు ఆయనకి? కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని ఎమర్జెన్సీ వార్డులో దొరుకుతావా? అప్పుడు ప్రభువా రే, నీ క్షేమకాలంలో నీతో మాట్లాడాను, కానీ నువ్వు వినలేదు. ఎక్కడ దొరుకుతున్నారు కొంతమంది? ఎమర్జెన్సీ వార్డులో, హాస్పిటల్స్లో, పోలీస్ స్టేషన్లో, జైళ్ళల్లో. అక్కడ పశ్చాత్తాపడుతున్నారు. మర్యాదగా చెప్తే వినవే, మామూలుగా చెప్తే వినవే, నువ్వు ప్రేమతో చెప్తే వినవే. అంటే అన్ని దెబ్బలు తిన్నాక వింటావా? నీ ఆరోగ్యం ఏమైపోవాలి? బాబు, తమ్ముడు, పాప, అయ్యా, క్షేమంగా ఉన్నప్పుడు ప్రభు ప్రేమతో చెప్తున్నాడు, మెడ వంచుదాం, లోబడదాం. సరే, ప్రభు వెళ్ళాడు సమాధి దగ్గరికి. ఇక్కడ దొరికాడు రా వీడు, ఇంకెక్కడికి పోతాడు వాడు? అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు నిలబడి అన్నాడు, లాజరు అన్నాడు. వెంటనే సమాధిలో నుండి హాజరు అని శబ్దం వచ్చింది. బయటకు వచ్చి, తీయండిరా, అది బండ తీయండి, అడ్డు బండ తీశారు. లాజరు అనగానే వీడేమన్నాడు? హాజరు. లేచి వచ్చింది శవం. అంతవరకు తెచ్చుకోవద్దు. నేడు అనబడిన దినం ఉండగానే మాట విందాం. సరే, ఈ ఇంట్లో ఇక్కడ చూస్తే ఒక ఆర్డర్ లేదండి. అయితే యేసయ్యకు ఆ ఇంట్లో స్థలం ఇచ్చారు. తర్వాత ఆ ఇంట్లో ఆర్డర్ వచ్చింది. చివరిగా అది చూపించి ముగిస్తాను. రండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 12. ఇప్పుడు చదవమ్మా బాబు, 1 నుండి చదువు బాబు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతేనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. 2వ వచనం బాగా గమనించండి. ఇప్పుడు మార్త ఎక్కడుందంట? ఉపచారం ఆయన దగ్గర ఉంది. ఆహా. లాజరు ఆయనతో కూడా భోజనమునకు. లాజరు ఎక్కడున్నాడు? ఇప్పుడు పక్కన ఉన్నాడు. ఇప్పుడు రండి, మరియా. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆహా, ఎంత క్రమం వచ్చింది ఆ ఇంట్లో. మార్త ప్రభు దగ్గర ఉంది, లాజరు పక్కనే కూర్చున్నాడు. మరియా విలువైన అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాలు తుడిచి అభిషేకం చేసింది. ఆర్డర్ లేకొచ్చింది. కారణం ఏంటంటే, అంతకుముందు మార్త ఆ ఇంట్లో ఆయనకేమిచ్చింది? స్థలం ఇచ్చింది. ప్రియులారా, అమ్మలారా, మన ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఎంత పెద్ద సమస్యలు ఉన్నాయి, పర్వాలేదు, ఆయనకు స్థలం ఇవ్వండి. ఏ విషయంలో క్రమం లేదు, పద్ధతి లేదు, సరే ఆయనకు స్థలం ఇవ్వండి చాలు. మిగిలినవన్నీ ఆయన చక్కబెడతాడు. మన పాపములను క్షమిస్తాడు, తన రక్తంలో శుద్ధి చేస్తాడు, మన ఇంటిని ఆర్డర్లో తీసుకొస్తాడు. క్రమముగా చక్కగా ఉన్న ఇల్లు, ఆ ఇల్లు ఒక పరలోకం. కనుక యేసు ప్రభు మన ఇంటిలో ఆయన సింహాసనాసీనుడైతే మన ఇల్లు చిన్న పరలోకం. ఆయనకు స్థలం లేకపోతే అది చిన్న నరకం. ఆలోచించుదాం, దిద్దుకుందాం. యేసయ్యకు మన ఇండ్లలో